రాకుండా ఉంటే బాగుండు అనుకున్నప్పుడేమో వచ్చేసేవాడు. ఇప్పుడు రావయ్య మొర్రు అంటే ఏమో రాడు. బాబు రావయ్య బాబు. అమ్మా నాన్న వచ్చినట్టున్నాడే. అమ్ముందా ఇంట్లో? శారదా వస్తున్నానండి. తీసుకురండి. అరే బంటి నాన్నగారండి. ఏం తీసుకొచ్చాను చూడు. ఫ్రిజ్ రా బాబోయ్, ఎంత పెద్ద ఫ్రిజ్ అండి. బాగుందా? చాలా బాగుందండి. ఏంటి అలా చూస్తావు? కొత్త ఫ్రిజ్ కదా, పూజ చేయాలి, ఆరతి ఇవ్వాలి. వెళ్ళి ఆ పని చూడు. ఏమండి, ఈవేళ వాడి బర్త్డే అండి. పొద్దుటే హ్యాపీ బర్త్డే చెప్పాను కదా. అది కాదండి. ఓ అదే. ఓ 100 రూపాయలు ఇస్తాను, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయమని చెప్పు. మీరు బర్త్డే గిఫ్ట్ గా బైక్ కొనిస్తారని వాడెంతో ఎక్స్పెక్ట్ చేశాడండి. బర్త్డేకి బైక్ కొనిచ్చేంత రేంజ్ వాడి బాబుకు లేదని చెప్పు. బోనస్ డబ్బుతో కొనిస్తానని మీరే చెప్పారు కదండి. చెప్పానే. ఏ బోనస్? ఈ బోనస్ కాదు కదా. అయినా ఇవాళ బైక్ అంటాడు, రేపు దానికి పెట్రోల్ అంటాడు. వాడి బాబు సంపాదన దానికే సరిపోతుంది. ముందు దీని పని చూడు. సారీ రాజన్, నేనే నీకు ఆశ పెట్టాను. అయినా వచ్చే ఏడాది వస్తుంది. వచ్చే ఏడాది వస్తుంది, అప్పుడు బోనస్ వస్తుంది. కానీ ఈ జన్మకి బైక్ మాత్రం రాదమ్మా. ఆయన ఇంకా కొనివ్వడమ్మా. ఇదిరా పరిస్థితి. ఎప్పుడు చూసినా తాళం వేసే ఉంటుంది. ఎక్కడ పోయారా ఏంటో. పదరా. కింద ముగ్గేసుంది, అక్కడ చూస్తే బట్టలు ఆరేసున్నాయి, లోపల నుంచి చికెన్ బిర్యానీ వాసనలు వస్తున్నాయి. ఏదో తేడా కొడుతుందిరా. కరెక్టేరా, రోజు చూస్తున్నాను కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. మరి అదే ఇప్పుడు నేను ఎత్తాను చూడు ముగ్గు. టమాటాలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, కొత్తిమీర, కరేపాకాయ. 1 కిలో టమాటాలు ఇవ్వయ్యా. అబ్బో, టమాటాలు గల టమాటాలు. ఏమండి, డబ్బులు తీసుకున్న మీకే ఇంత ఉంటే ఇచ్చిన వాళ్ళం మాకెంత ఉండాలి? అంతా మా అమ్మయ్య చూసుకుంటుంది. అయితే మీ అమ్మాయిని పిలవండి. తన ఇంట్లో లేదు, డాన్స్ క్లాస్ కు వెళ్ళింది. డబ్బులు కట్టరు గానీ డాన్సులు అంట. డాన్సులు ఎక్కడ డాన్స్ క్లాసు? ఈ వీధి చివరే రాక్ అండ్ రాక్ అని. అమ్మాయి పేరేంటో? రాణి. రానంట్రా, పద అక్కడే తీసుకుందాం. 2 సంవత్సరాలుగా నువ్వు చీ అన్నా చా అన్నా నీ వెంట పడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? వేరే పనిలేక కాదు, నీ మీద క్రష్. మర్యాద